హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంక ఈ రోజు లేవడం కొంచెం లేటే అయ్యింది. అంటే నైట్ లేట్ పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేగలేకపోతున్నాము. నైట్ త్వరగా పడుకోవచ్చు కదా అనుకోవచ్చు. బాబుకి కొంచెం కోల్డ్ ఉంది ఇంకా. సో వాడికి నైట్ టైమ్స్ నెబులైజర్స్ పెట్టడం ఇలాంటివన్నీ చేయడం వల్ల సరిగ్గా నిద్ర ఉండట్లేదు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళిపోతే ఎంత లేట్ లేచినా ఏదేమైనా ఖచ్చితంగా ఇంట్లో పనులు అయితే ప్రతిదీ పూర్తి చేసుకోవాలి కదా. లేదు అంటే అసలు ఇల్లులా ఉండదు. ఇక నేను కూడా ఇట్లా ఓపిక తెచ్చుకొని ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టిన. ఇంకప్పటికే అంగన్వాడీ నుండి కాల్ వచ్చిందనమాట. వచ్చి సైన్ చేసి ఎగ్స్ తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే అసలు తులసి చెట్టుకి ఏమైందో తెలీదు, మొత్తం వైట్గా డాట్స్ కింద వచ్చేస్తున్నాయి లీవ్స్కి. ఎందుకు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకేమైనా చేస్తే పోతుంది అనుకుంటే కూడా చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇలా హడావిడిగా పనులు మొదలు పెట్టేశాను అనుకోండి, ఖచ్చితంగా పాలు పొంగడం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడైతే నేను కర్రీ ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ వండుదాం అనుకుంటున్నా. సో ఇంకా బీరకాయలోకి పెసరపప్పు నానబెట్టేస్తే నానుతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఈ పెసరపప్పు నానబెట్టేసి ఆ తర్వాతకి నేను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నా. టీ తాగేసి ఇంకా అంగన్వాడికి అయితే వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా మొన్న వెళ్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఇంక ఈరోజు కాల్ చేసింది మేడము. సో వెళ్ళేసి వస్తే పని అయిపోతుందని చెప్పి వెళ్ళేసి అయితే వచ్చేసాము. యాక్చువల్గా నేను షూట్ చేయాలనుకున్నాం, మర్చిపోయినా. ఇంకా రాగానే అయితే ఫస్ట్ స్టవ్ మీద బియ్యం పెట్టేశాను. ఆల్రెడీ కడిగి వెళ్ళాను కదా, ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి బీరకాయలు అయితే కట్ చేసుకోవడానికి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఫేస్ని ఫోటో తీసుకొని ఏదో యాప్లో సంథింగ్ ఏదో చేసి అప్పుడు మనకి ఎగ్స్ ఇస్తున్నారనమాట, సైన్ పెట్టించుకొని. సో ఇంకా వాళ్ళకి నెట్ ఇష్యూ ఉందేమో అక్కడ, అసలు అవ్వట్లేదు. నాకు దగ్గర అక్కడ ఒక 40 minutes వేస్ట్ అయిపోయింది. ఇంటికి వచ్చేలోపు మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిందనమాట. ఇంకా అలానే తొందరగా వంట పని అయితే పూర్తి చేసేస్తున్నా. యాక్చువల్గా తను నాకు ఫస్టే నేను తీసుకెళ్ళను, లేట్ అవుతుంది, వెళ్ళిపోతే అక్కడే తింటా అని చెప్పుంటే నేను నెమ్మదిగా వంట చేసుకునేదాన్ని. కాకపోతే అప్పుడు ఏం చెప్పలేదు. నేను బియ్యం పెట్టేసిన తర్వాతకి అవ్వకపోతే నేను వెళ్ళిపోతాలే అన్నాడు. నాకు ఇంకా సర్రమన్నది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ రైస్ ఎక్కువగా కడిగి పెట్టేసా. ఇప్పుడు తను తీసుకెళ్ళకపోతే నేను బాబే తినేది. అందులోకి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే నేను అదే తినేస్తా డైలీ అయితే. ఇంకా అలా ఉన్నప్పుడు నాకు ఈ రైస్ మొత్తం మిగిలిపోద్ది. మళ్ళీ నైట్ అన్నం ఉండకపోతే ఏం కాదు, కానీ బుడ్డోడు కోసం ఖచ్చితంగా మళ్ళీ రైస్ పెట్టాలి కొంచెం అన్నా. ఇంకా నాకు కోపం వచ్చేసి నేను తొందరగా వండిస్తా, తీసుకొని వెళ్ళు, నాకు సంబంధం లేదని చెప్పానన్నమాట. సో ఇంకప్పుడు మా హస్బెండ్ మళ్ళీ సరే అని చెప్పి తను ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ మొత్తం కర్రీకి కావాల్సినవి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నా. యాక్చువల్గా అంగన్వాడీ వెళ్ళేటప్పుడే నేను హీటర్ పెట్టేసి వెళ్ళానమాట. ఇంకా వాటర్ కూడా కాగిపోయినాయి. ఇంకా బాబుకి స్నానం చేయించి మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. సో ఇంకా తను రెడీ అయ్యేలోపు బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి హడావిడిగా కర్రీ వండాను. అసలు ఈ కర్రీ ఎలా అయ్యిందో కూడా నాకు తెలీదు. నేను ఒక్క ముద్ద కూడా కర్రీ వేసుకొని తినలేదు అసలు నిన్న రైస్. మనకేమో పని తొందరగా అవ్వాలి, బాక్స్ తీసుకెళ్తే కొంచెం సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఇంక ఇట్లాంటి టైంలో నేను ఇలాంటివి అన్నాడు అనుకోండి, నాకు ఇంకా పిచ్చ బీపీ లేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అయితే కర్రీ వండేసి బాక్స్ అయితే కట్టించేసాను మా హస్బెండ్కి. ఇంక ఇక్కడ బీరకాయ ఇవైతే నేను కట్ చేసుకుంటున్నా. ఒక స్టవ్ పైన అయితే రైస్ పెట్టేశానని చెప్పాను కదా, అదైతే ఉడుకుతూ ఉంది. ఇంకా నాకు చాలామంది చెప్పారు ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ మార్చండి అని చెప్పేసి. నాకు వుడెన్ చాపింగ్ బోర్డ్ నేను ఎక్కడా చూడలేదు. అంటే వెళ్తున్నా కానీ అది మర్చిపోతున్నా, అక్కడ వెతకట్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది. ఎప్పుడు ఇలానే జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి గుర్తుపెట్టుకొని వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకుంటా. నాకు వుడెన్ది తీసుకోవాలనే ఉంది, కాకపోతే నాకు గుర్తుండదన్నమాట. ఎప్పటికప్పుడే అనుకుంటా, తర్వాత మర్చిపోతా. అసలు అయితే యాక్చువల్గా చెప్పాలంటే నేనైతే స్టార్టింగ్ నుంచి ఎలాంటి చాపింగ్ బోర్డ్స్ కానీ ఏవి కూడా నేను తీసుకోలేదు. జస్ట్ హ్యాండ్ మీదనే కట్ చేసేదాన్ని. తర్వాత మా హస్బెండ్ నుండి అలవాటు అయ్యింది. అంటే మా హస్బెండ్ ఇలా చాపింగ్ బోర్డ్లోనే కట్ చేస్తారు. చాలా చిన్న పీసెస్ కట్ చేస్తారు. సో అది మనకి మంచిగా అనిపిస్తుంది కదా, క్యూట్గా చిన్న కట్ చేస్తే. ఇంకా అలా చూసి అప్పటి నుంచి నేను ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశానేమో. ఇంకా నాకు అసలు హ్యాండ్స్ పైన కట్ చేయాలనే అనిపించట్లేదు. ఎప్పుడో 1-2 ఉన్నాయనుకోండి
అనుకోండి హ్యాండ్స్ మీద కట్ చేస్తున్నా, లేదు అంటే ఇలా చాపింగ్ బోర్డ్ పైనే కట్ చేస్తున్నాను. మీరు వెజిటబుల్స్ ఎలా కట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. అంటే కొందరికి హ్యాండ్తో కట్ చేసే అలవాటు ఉంటుంది, ఇంకొకరికి చాపింగ్ బోర్డ్ లేనిది అసలు కట్ చేయలేరు కదా. సో మీరు ఏ కేటగిరీ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అసలు ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నానో నాకే తెలీదు, విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి టైం 3:10 అవుతుందన్నమాట. అసలు నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది. వీడియో ఎడిట్ చేస్తుంటేనే ఆటోమేటిక్గా ఇలా కళ్ళు మూసుకుపోతున్నాయి అనమాట. అంటే మనం ఇన్షాట్ అనే వాటర్ మార్క్ తీసేసేటప్పుడు మనకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాతకే మనకు ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. సో అది అయ్యే గ్యాప్లోనే నా కళ్ళు మూసుకుపోతున్నాయి, అలా నిద్ర వస్తుంది. కాకపోతే ఫస్ట్ ఎడిటింగ్ ఇంపార్టెంట్, ఆ తర్వాత టైం ఉంటే పడుకుంటా, లేదంటే మళ్ళీ యాజ్ యూజువల్ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా. కానీ ఇప్పుడు నేను పడుకున్నా అనుకోండి, నాకు ఎక్కడ లేని బద్ధకం నాకే వచ్చేస్తుంది. మళ్ళీ వీడియో ఎడిటింగ్ పెండింగ్ పడిపోతుంది, ఇంకా ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. అలా అలా మళ్ళీ ఇది నెక్స్ట్ డేకి పడిపోతుంది, ఇంక ఈరోజు వీడియో ఉండదు. సో అందుకని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని లేచి కూర్చొని మళ్ళీ రీఫ్రెషింగ్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. అసలు ఈ జలుబులు దగ్గులు ఏంటో కానీ వాయిస్ ఇంకా సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే ఖచ్చితంగా ఏదో తెలియని ఒక మూడ్ స్వింగ్ అనమాట. అసలు ఓపిక లేనట్టు, ఏ పని చెయ్యొద్దు, అబ్బా పడుకొనే ఉంటే బాగుండు, ఇలా ఎక్కడ లేని బద్ధకం మొత్తం వచ్చేస్తుంది. అలా ఉంటే ఇంటికి మంచి జరగదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. కానీ నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకొని పుష్ చేసుకున్నా అసలు ఆ థాట్స్లో నుంచి వెళ్ళట్లేదు. ఖచ్చితంగా అబ్బా కొద్దిసేపు పడుకుంటే బాగుండు, కొద్దిసేపు కూర్చుంటే బాగుండు, ఏ పని చేయకుండా, ఇలా బద్ధకం వచ్చేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటున్నా అంటే ఇన్ని డేస్ అంటే దగ్గర దగ్గర ఒక 1 వీక్ 10 డేస్ నేను మెడిసిన్ వేసుకున్నాను కదా, ఫీవర్కి, కాఫ్కి, కోల్డ్కి. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల నాకు అట్లా అనిపిస్తుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ఎందుకనేది నాకు తెలియదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఇలా అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి. ఇంకా బుడ్డోడు గురించి అయితే చెప్పనక్కర్లేదు, వాడికైతే ఇంకా కూడా జలుబు ఉంది. ఇట్లా ఊపిరి తీస్తుంటే గుర్రా గుర్రా సౌండ్ వస్తుందన్నమాట. నెబులైజర్ పెడుతున్నాం, మెడిసిన్స్ టైంకి వేస్తున్నాం, అయినా కూడా లైట్గా సౌండ్ అయితే వస్తుంది. వాడు పడుకున్నప్పుడు అసలు ఎలా తగ్గించాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకేంటి అంటే పిల్లలకు అసలు జ్వరాలు దగ్గులు ఏవి రావద్దు, ఎప్పుడు యాక్టివ్గా మంచి తిని మంచిగా ఆడుకోవాలి అని నాకు అనిపిస్తుంది. బట్ అలా జరగదు కదా, లైఫ్ అన్నాక ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫేస్ చేయాలి. అన్నీ మన వరకు వచ్చే పోతాయి, ఏది కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోదు అని నా ఒపీనియన్. వాయిస్ ఓవర్లో నేను ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంతగానో మబ్బు కింద ఉంది. అంటే 2 డేస్ నుంచి వెదర్ చాలా కూల్గా ఉంటుందన్నమాట. సో ఇంకా మనకి వెదర్ అలా చల్లగా ఉన్నప్పుడు ఏ పని చేయాలనిపించదు. అండ్ ఇంకోటి పడుకొనే ఉండాలి, వెచ్చగా అనిపిస్తుంది కదా. సో అందుకే అంతలా నిద్ర వస్తుందేమో అని నా ఒపీనియన్ అనమాట. బట్ ఏదేమైనా వీడియోస్ ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేదానికి ఇంకా మెత్త మీద అయితే తల పెట్టొద్దు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. బీరకాయలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా ఉడుకుతూ ఉంది. దాన్ని అయితే చిన్న స్టవ్ పైకి మార్చేసి ఇంక ఈ స్టవ్ పైన అయితే నేను కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా. అప్పటికే ఇంకా బాబు స్నానం అయిపోతుంది. నాకేమో టెన్షన్ మొదలయ్యింది, ఎక్కడ ఆఫీస్కి టైం అయ్యి వెళ్ళిపోతాడా, బాక్స్ కట్టకపోడేమో అని చెప్పేసి చాలా అంటే చాలా హడావిడిగా చేసా. లేకపోతే యాక్చువల్గా నేను ఇలా బీరకాయ కర్రీని సిమ్లో పెట్టి చాలాసేపు మగ్గించి చాలా బాగా వండుతాను. బట్ టైం లేదేమో ఆ రోజు, మొత్తం హై ఫ్లేమ్లోనే వండేసిన. చెప్తున్నాగా లిటరల్లీ కర్రీ ఎలా వచ్చిందనేది నేను ఒక్క ముద్ద కూడా తిని చూడలేదన్నమాట. నార్మల్గానే మనకి బీరకాయలు, బెండకాయలు అంటే పెద్దగా ఎక్కవు, అలాంటిది ఇంక ఇలా హడావిడిగా వండాను అంటే నా మీద నాకు నమ్మకం కొంచెం ఎక్కువే. సో నాది నాకు ముందే అర్థమైపోతుంది అనమాట, ఎట్లా వండినో ఏమో, అవసరమా తినడం అని చెప్పేసి. మరి ఏం తిన్నావు అంటే మొన్న నేను అంటే ఈ వీడియోకి ముందు వీడియోలో చెప్పాను కదా, టమాటా మెంతం కూరతో పాటు పుదీనా చట్నీ చేశాను అని చెప్పి. ఆ చట్నీ కొద్దిగా ఉంటే చక్కగా చట్నీ వేసుకొని మధ్యాహ్నం తినేసాను.
నైట్ అయితే ఇంకా అలా ఇలా ఉప్పు కారం నూనె వేసుకొని అన్నం అయితే తినేసాము. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం అసలు. నేనంట చిన్న ఉన్నప్పుడు కూడా ఎవరి ప్లేట్లో రెడ్గా ఉంటే అలా ప్లేట్లో తినేసేదాన్నంట. సో అట్లా కారం ఉప్పు నూనె వేసుకొని తినడం నాకైతే ఫుల్ ఇష్టము. ఇప్పటికీ ఎప్పుడన్నా పప్పు వండినప్పుడు లేదా నాకు కర్రీ నచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఇదే చేసుకొని తింటాను. మా హస్బెండ్ కలిపితే ఇంకా ఇష్టం అనమాట. తను కలిపి తినిపిస్తే ఇంకా చక్కగా తినేసి బజ్జుంటాను. ఇక్కడ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టడము, మిక్స్ చేయడము, మూత పెట్టడము, కిందికి మళ్ళీ అవతలకి వెళ్ళిపోయి మిగతా పనులు అంటే బాబుకి స్నానం చేయించడానికి తీసుకెళ్లారు కదా. సో వచ్చిన తర్వాత వేయాల్సిన బట్టలు, పౌడరు ఇవన్నీ సర్దుకోవడం, హస్బెండ్కి బట్టలు తీసి ఇచ్చేయడం, బాక్స్ కట్టడానికి చేయడం, ఇలా ప్రతి ఒక్క పని మల్టీ టాస్కింగ్ లాగా చేశాను. బట్ వీడియో తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి, టైం సరిపోదు. అసలే హస్బెండ్ పీకల మీద నించుంటాడు ఇంకా స్నానం చేసి వచ్చి అని చెప్పేసి తొందరగా ఇంకొక దగ్గర ట్రైపాడ్ అయితే సెట్ చేసేసుకొని ఇట్లా అయితే కానిచ్చేస్తున్నాను. అసలు వీడియోలో చూస్తే తెలుస్తుంది ఎంత చండాలంగా ఉంది చూడండి. స్టవ్ పాలు పొంగిపోయి స్పూన్లు పెట్టేసి, నేను ఎందుకో తెలీదు మార్నింగ్ టైమ్స్ అసలు ఆ స్టవ్ని పట్టించుకోను. వంట అవ్వగానే మళ్ళీ క్లీన్ చేసేసుకుంటానా. మళ్ళీ నైట్ మ్యాక్సిమం మాకు కర్రీ వండే పని ఉండదు అనమాట. నైట్ మార్నింగ్ వండిందే సరిపోతుంది. సో ఓన్లీ రైస్ కాబట్టి మనకు పొంగడం ఇలాంటివి ఏం జరగవు, దగ్గరే ఉంటాను. అండ్ పాలు వేడి చేయడం కాబట్టి స్టవ్ ఇంకా మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంక ఇక్కడైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్దిగా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 minutes అయిన తర్వాతకి కొత్తిమీర కూడా వేసేసుకున్నా. అసలు కర్రీ ఎట్లొచ్చిందో ఏమో ఈరోజు చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. కర్రీ ఏ రోజైనా బాగా కుదరకపోయినా, నేను వంట చేయకపోయినా, కర్రీ అసలు తినడానికి కూడా పనికి రాకపోయినా మా హస్బెండ్ నన్ను ఒక్క మాట అన్నారండి. అదొక్క విషయంలో చాలా లక్కీ. అంటే అర్థం చేసుకుంటారనమాట. సరే లెగలేదులే, వండలేదు అని చెప్పేసి, సరే లేట్ అయింది కదా అందుకే హడావిడిగా చేసిందేమో ఇలా వచ్చేసిందని తను చాలా అడ్జస్ట్ అవుతారు. ఇన్ కేస్ నేను వండిన కూర ఒక్కో రోజు నాకే నచ్చదు, ఈరోజు కర్రీ బాగాలేదు కదా అంటే పర్వాలే బాగానే ఉందిలే తినేయొచ్చు అని అంటారనమాట. సో అలా ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్కటనే కాదు అన్నిట్లో అంతే, కాకపోతే ఇంక ఇది కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో అట్లా కొంచెం లైట్గా మీతో అయితే షేర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసారనమాట. అయితే రైస్ తినేసే పెట్టేస్తా అంటే కొద్దిగా గంజి ఉంది అని చెప్తున్నారు. సో ఆయనకే క్లాస్ ఇస్తున్నా అనమాట. ఏం కాదు, ఫ్యాన్ గాలికి పెడితే మొత్తం చల్లగా అయిపోతుంది, తినేసేయు, నేను బాక్స్లో పెట్టి కొంచెం ఫ్యాన్ గాలికి పెడతా, ఇంత అన్నం సద్దన్నం అయితే మళ్ళీ నైట్ మనమే తినాలి, వేడి తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి వాదిస్తే సరే పెట్టు అన్నారు. ఇంకా పెట్టా. కర్రీ వేస్తుంటేనేమో నాకు కర్రీ వద్దు, నేను పచ్చడి వేసుకొని తింటా అని చెప్పి కొంచెం గోంగూర పచ్చడి ఉంటే గోంగూర పచ్చడి వేసుకొని అయితే తిన్నారనమాట. ఇంకా తను తినే గ్యాప్లో ఇక్కడ నేను కర్రీ ఇంకా రైస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇవి బాక్స్లో కూడా కట్టేసాను అనుకోండి. నాకు రైస్ కర్రీ చల్లారిపోతుంది, ఇంకా హస్బెండ్కి బాక్స్ కట్టించేయచ్చు అని చెప్పి బాక్స్ అయితే తీసుకున్నా అనమాట. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కడుతున్నా. ఒక బాక్స్లో కర్రీ, ఇంకా 2 బాక్సెస్లో రైస్ వేస్తా. యాక్చువల్గా ఇలా పెద్ద బాక్సెస్లో కొంచెం రైస్ వేస్తా, కాకపోతే నేను మర్చిపోయి చిన్న బాక్స్లో వేయాల్సిన కర్రీ పెద్ద బాక్స్లో వేసిన. తర్వాత మా హస్బెండ్కి చెప్పానమాట, ఏం కాదులే సరిపోతుంది, రైస్ ఒత్తి పెట్టకు, నార్మల్గా పెట్టేసే అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా అందులోనే రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడితో వంట పని కంప్లీట్ అయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంకా తర్వాత టీ పెట్టుకోవాలి, బాబుకి తినిపించాలి, తర్వాత పాలు వేడి చేయాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట డైలీ. కాకపోతే ఈరోజు లేవు, ఎందుకంటే అవన్నీ అయిన తర్వాతకే మనం వంట పని స్టార్ట్ చేసామన్నమాట. సో రేపటి నుంచి అయితే మళ్ళీ మన మార్నింగ్ రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. అంటే లైక్ 11:30, 12 to మళ్ళీ 3:30, 4 ఈ టైం వరకే ఉంటున్నాయి ఈ వ్లాగ్స్. ఇక్కడ లంచ్ బాక్స్ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇందులో మళ్ళీ బాబు ఒక్కడే తింటాడు, నాకు నైట్ మిగిలిన అన్నమే సరిపోతుంది అనమాట డైలీ. అదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూస్తున్నారు కదా, దానికైతే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అనేది తెలుసుకోవాలి అని నాకు ఒక చిన్న క్యూరియాసిటీ అనమాట. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు
అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అట్లనే ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ గిన చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.